శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. ధనుసు రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే. మరి ధనుసు రాశి వారి జాతకులకు కోటీశ్వరులు కాబోయే ముందు ఎలాంటి సంకేతాలు అనేవి కనిపిస్తాయి, మరి ఆ సంకేతాలు కనిపించినప్పుడు ధనుసు రాశి వారు ఏం చేయాలి, ఎలా వారి యొక్క జీవితంలో మార్పులను చూడాలి, అలాగే వాటిని ఎలా గుర్తించాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీరు అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. అప్పుడే మేము చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీరు చేసే ఒక లైక్ మా యొక్క ఛానల్కి ఒక సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. ధనుసు రాశి వారి యొక్క శని యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ధనుసు రాశి వారి జాతకులు వారి యొక్క జీవితంలోకి అదృష్టం అనేది రాబోతుంది, అంటే కోటీశ్వరులు కాబోతున్నారు అనేటువంటి విషయాన్ని వారు తెలుసుకున్నారు అంటే ఖచ్చితంగా వారి యొక్క జీవితం చాలా బాగుంటుంది. శని యొక్క అనుగ్రహంతో ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా వారి యొక్క జీవితంలో మంచి విజయాలను కూడా పొందుతారు. అదే శని కనుక వీరిపైన కోపించాడు అంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు పడేటువంటి కష్టాలు ఎవ్వరు కూడా పడాలని చెప్పుకోరు. మరి అలాంటి యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలోకి అదృష్టం అనేది వచ్చి వీరు కోటీశ్వరులు అవుతున్నారు. ఇక అనడానికి ముందు ఖచ్చితంగా కొన్ని సంకేతాలు అయితే వస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎదుగుదల అనేది ఖచ్చితంగా కావాలి. అలాంటి ఎదుగుదల కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూనే ఉంటారు. మరి అలాంటి ఎదుగుదల కోసం ఎదురు చూసేటువంటి ఈ ధనుసు రాశి వారి జాతకుల జీవితంలో వారి ఎదుగుదలకు సంబంధించినటువంటి లేదా వారి యొక్క అభ్యున్నతికి ఇంకా ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వము మరియు అభివృద్ధికి సంబంధించినటువంటి సంకేతాలు ఏ విధంగా వస్తాయి అని వచ్చినప్పుడు మాత్రం ఏ విధంగా మనం గుర్తించాలి, అలాగే వాటిని గుర్తించడం ద్వారా మనం ఇంకా చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, అలా చేయటం ద్వారా మనం ఏ విధంగా కోటీశ్వరులం అవుతాం, ఇదంతా కూడా ఇప్పుడు చూసేద్దాం. మన జీవితంలో ఎదగటానికి మనం పడేటువంటి కష్టం మనకి ప్రతిఫలంగా డబ్బు రూపంలో వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనిషి జీవితంలో ఎదగటానికి కావాల్సింది ముఖ్యంగా 70 జీవితంలో పాటు సెటిల్ అయిపోతూ చాలామంది డబ్బును సంపాదించే క్రమంలోనే ఉంటారు. ఎందుకంటే మనం సెట్ అవ్వటం అంటే మనం డబ్బు సంపాదించడమే. అందుకోసమే ఎన్నో కష్టాలు పడతారు. మానవుడు మంచి ఉద్యోగం కోసం వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే వ్యాపారం అభివృద్ధి కోసం అలా అనేక రకాలుగా కష్టపడుతూనే ఉంటారు. ఆ పడ్డటువంటి కష్టానికి సంబంధించినటువంటి ఫలితం అనేది పొందాలి అంటే ఖచ్చితంగా వారు మాత్రం వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చేసుకోవాల్సింది దైవ ఆరాధన. అలాగే దైవ ఆరాధన ఎప్పుడైతే చేసుకుంటారో ఈ ధనుసు రాశి వారికి ఊహించని విధమైనటువంటి సెటిల్మెంట్ అనేది వస్తుంది. ఈ సెటిల్మెంట్ వారి లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది అంటే వారి జీవితంలో వారిని ఎదిగింది, వారి జీవితంలో వారిని ఇంత బాగా సెటిల్ అయిందా అనే విధంగా వారి యొక్క జీవితం అనేది ముందుకు వెళ్తుంది. చేసే పనుల్లో ఎన్నో ఆటంకాలన్నీ దాటుకుంటూ వారు ఇప్పటి వరకు పనులు చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు కూడా జీవితంలోకి కోటీశ్వరుడు కావటానికి ముందు వచ్చే సంకేతాలు వస్తున్నాయి. కాబట్టి వారు ఖచ్చితంగా చేసే ప్రతి పనిలో ఈజీగా ఫిలప్ చేసి అంటే కంప్లీట్ చేసుకుంటారనమాట. ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి వారి పని ప్రతిదీ కూడా సులభతరం అయిపోయి ముందుకు వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు కోటీశ్వరుడు కావటానికి ఉన్నటువంటి అనటానికి సంకేతం అనేది వారి పనులు సాఫీగా వెళ్ళిపోవటం అనేది చెప్పి వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే వీరు చేస్తున్నటువంటి పనులలో ఎన్నో అడ్డంకాలన్నీ కూడా ఎదుర్కోవాల్సి ఉంది అంటే కనుక మీ పనులు సాఫీగా సాగిపోతున్నాయో అప్పుడు మీరు కోటీశ్వరులు కాబోతున్నారు. అందువల్లే మీకు మార్గం శుభమయ్యింది అని చెప్పి అర్థం చేసుకోవాలి. మీరు కోటీశ్వరులు కావటానికి ముందు ఆర్థిక పనులు పెరుగుతాయి, ఇక ఆదాయం నుండి పెరుగుతుంది. అంటే వీరు ఇప్పటి వరకు ఉద్యోగం చేస్తూ ఉన్నారు అంటే కనుక ఈ ఉద్యోగం ద్వారా వచ్చేటువంటిది వీళ్ళకి ఇన్కమ్ అనేది కానీ లేదా ఇప్పుడు సడన్గా ఏం జరుగుతుందంటే వీరు కోటీశ్వరులు కావటానికి ముందు మీకు ఏం జరుగుతుంది అంటే మీకు ఓన్లీ జాబ్ కాకుండా లేదా జాబ్తో పాటుగా మీరు వేరే వ్యాపారం దిశగా అడుగులు వేయటం కానీ లేదంటే కనుక మీ ఇంట్లో వాళ్ళని కానీ మీ బంధువర్గంలో కానీ మీతో పాటు కలిసి వ్యాపారం చేద్దామని చెప్పి ప్రపోజల్ తీసుకురావటం కానీ ఇలా ఆదాయ మార్గాలు అనేవి పెరగటానికి మీరు దారులు వెతుక్కుంటూ ఉంటారనమాట. అలా తెలుసుకుంటారు. మీరు చేసేటువంటి ఉద్యోగంతో పాటు మీరు వ్యాపారం మీద కూడా మీరు సంపాదించబోతున్నారు అని కనుక మీరు తెలుసుకున్నారు అంటే ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళటానికి మార్గం దొరికింది అని అర్థం. ఇలా దొరికేటువంటి మార్గంలో మీరు చేసేది ఏంటి అంటే మీరు ఆ మార్గాన్ని జాగ్రత్తగా సుగమం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఆ మార్గాన్ని మీరు ఒడిసిపెట్టాలి. ఇక అలా ఒడిసిపెట్టి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కాబట్టి ఆదాయ వనరులు పెరిగాయి కాబట్టి ఆదాయానికి సంబంధించినటువంటి దారులు తెరుచుకున్నాయి. కాబట్టి ఈ దిశగా
వారు వేసే అడుగులు వేస్తూ మీకు ఎవరైతే హెల్ప్ చేయటానికి వచ్చారో వాళ్ళ ద్వారా మీరు ఇంకా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా కొన్నిసార్లు మీ ఇంట్లో చాలా మార్పులు చోటు చేస్తూ ఉంటాయి. అలాంటి మార్పులకు మనం గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లల్ని దేవుళ్ళతో సమానం అంటూ ఉంటాం. ముఖ్యంగా ఆడపిల్లలైతే కనుక శ్రీ మహాలక్ష్మి అంటూ ఉంటాం. మన ఇంట్లో మనం పని చేసుకుంటూ ఉంటాం, కానీ సడన్గా ఒక ఆడపిల్ల పరుగులు పెట్టుకుంటూ మన ఇంట్లోకి వచ్చేస్తుందన్నమాట. గల్లు గల్లుమంటూ గజ్జలు చేతి నిండా గాజులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆంటీ అంకుల్ అని మాట్లాడుతూ ఉంటారు కదా. సో చిన్నపిల్లలు మీరు ఎప్పుడైతే గమనిస్తే కనుక ఇదంతా ఎక్కువ శాతం గ్రౌండ్ ఫ్లోర్స్లో ఉండే వాళ్ళకే జరుగుతూ ఉంటాయి. అలా వాళ్ళ ఇళ్లలోకి ఎవరైనా ఆడపిల్లలు పరుగున వచ్చి సంధ్యా సమయంలో అంటే సాయంత్రం పూట పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, అలా ఆడుకుంటున్న టైంలో ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు. అలా కనుక మీ ప్రమేయం లేకుండా, మీరు పిలవకుండా, అసలు మీకు ఎటువంటి సంబంధం లేకుండా, ముఖ్యంగా మీకు తెలియనటువంటి ఆడపిల్లలు పరిగెత్తుకుంటూ మీ ఇంట్లోకి వచ్చేస్తారు అనుకోండి, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని అర్థం. అలా వాళ్ళు వచ్చి ఇంట్లోని ఎక్కడో చాటుగా దాక్కోవాలి అంటూ ఇల్లంతా తిరిగేస్తూ ఉంటారు. అలాంటి సమయం మీరు ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతోంది అని మీకు సంకేతం ఇచ్చినట్టు అనమాట. సో దాన్ని మీరు జాగ్రత్తగా ఒడిసిపెట్టుకోవాలి. లక్ష్మీదేవిని ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ఇక అలాగే ముఖ్యంగా ఈ విన్నింగ్ టైమ్స్లో అంటే సంధ్యా సమయంలో, ఈవినింగ్ టైమ్స్లో, ఈ సంధ్యా సమయంలో చేసేటువంటి పూజ లక్ష్మీదేవికి చాలా ప్రీతి మాత్రమే. ఆమెకు చక్కగా రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించండి. ఇక ఎర్రని పూలతో పూజ చేయండి. ఇవన్నీ కూడా లక్ష్మీదేవిని ప్రీతి పాత్రంగా మనం చేసుకున్నట్లు అనమాట. ఇంకా వీలైతే కలువలతో పూజించండి. ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరిగినాయి అంటే ఖచ్చితంగా మీరు లక్ష్మీదేవిని ఆరాధన చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తే కనుక మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. తద్వారా మీరు కోటీశ్వరులు కావటానికి మార్గం ఓపెన్ అవుతుంది అని చెప్పడంలో ఎంతో ఉన్నతం ఉన్నట్టే. ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం అంటే మీరు కోటీశ్వరులు కాబోతున్నారు అనటానికి సంకేతం దొరుకుతుంది. అది ఎలా అంటే ఇప్పటి వరకు మీరు విజయాన్ని కనుక వెళ్ళకపోవటం కోసం ప్రయత్నాలన్నీ విఫలం అవుతూ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఈ రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా మీరు అస్సలు కూడా ఎక్కడా కూడా దారి అనేది దొరకట్లేదు. ఇక ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ కణ అవసరం, మేము మాత్రం ముందుకు వెళ్ళలేము, మేము డబ్బు సంపాదించలేము, విదేశాలకు వెళ్ళలేము అనుకుంటున్న టైంలో మీరు ఊహించని విధంగా ఎవరో ఒకరు చెయ్యి అందించినట్లు మీకు ఎక్కడెక్కడ అయితే ఈ విదేశాలకు వెళ్ళటానికి సంబంధించినటువంటి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగించటానికి అన్నట్టుగా మీకు హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ అనేది వస్తారు. వాళ్ళు వచ్చి మీకున్నటువంటి అడ్డంకులన్నీ తొలగించడంతో పాటు మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రదేశంలో మీరు విదేశాలకు వెళ్ళటానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడటం, ఇవన్నీ కూడా మీరు విదేశాలకి వెళ్తారు. అలా వచ్చి చక్కగా మీరు విదేశీయానం చేయటం అనేది అక్కడ మీరు 3 సంవత్సరాలు వెళ్ళి ఉద్యోగం చేసుకొని వస్తే చాలా అనుకునేది కాస్త 5 ఏళ్ల వరకు మీరు చక్కటి అగ్రిమెంట్ జరగటం, వీసా కూడా ఇలా ఊహించనివన్నీ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అదంతా కూడా ఈ ధనుసు రాశి వారికి సంబంధించిన వారికి జరుగుతుంది. అంటే వీరు కోటీశ్వరులు కావడానికి ముందుకు వచ్చేటువంటి సంకేతాలను గుర్తించాలి. మరి ఇలాంటి సంకేతాలు వచ్చినప్పుడు మనం చేయవలసిన ముఖ్యమైన మొట్టమొదటి పని ఏంటి అంటే కనుక మొట్టమొదటిసారి పని కేవలం మీరు దాన ధర్మాలు చేయటం, అలాగే గోశాలకు వెళ్ళి గోమాతకు చక్కగా వ్రాసను తినిపించటం, ఇంకా చెప్పాలంటే పెరుగన్నంలో చక్కగా మీరు బెల్లం ముక్కను పెట్టి తినిపించటం, ఇంకా గోమాతకు ఏవైతే పడితే బాగా ఇష్టంగా తింటుందో అవన్నీ కూడా పెడుతూ ఉండాలి. కొంతమంది అయితే గోమాతకు ఇష్టమైనవన్నీ పెట్టడానికి వాళ్ళకి మీరు పడదు కాబట్టి చక్కగా ఏం చేస్తారు అంటే బియ్యం నానబెట్టేసి బెల్లం ముక్క వేసి పెడుతూ ఉంటారు. కొంతమంది గోశాలకు ఎంతో కొంత చక్కగా మీరు కనుక సేవ చేశారు అంటే మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి మీకు మార్గం తెరుచుకుంటుందన్నమాట. సో మార్గం సుగమం అవుతుంది, మీకు ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. డోర్స్ అంటే ఇంకా వెల్త్ డోర్స్ అనేవి కూడా ఓపెన్ అవుతున్నాయి అనే సంకేతాలు మీకు వచ్చినప్పుడు వెంటనే గోసేవ చేయండి. ఇక చిన్న అడ్డంకులు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి, మీరు కోటీశ్వరులు అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.